yes breaking news చూస్తున్నాం సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ముంబై బాంద్రా పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది బాంద్రా పోలీసులు నిందితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అలాగే ఆ నిందితుడిని ప్రశ్నిస్తున్నటువంటి సిచువేషన్ ఉంది ప్రెజెంట్ అక్కడ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రెజెంట్ బాంద్రా పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడు బాంద్రా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఉదంతాన్ని గురించి ఆయన పోలీసులు బాంద్రా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు సైఫ్ పై దాడి కేసులో నాయక్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ విచారణ జరగడంలో అలాగే నిందితుడిని పట్టుకోవడంలో నాయక్ కీలక పాత్ర పోషించారు 35 బృందాలుగా గాలింపు చేపట్టారు పోలీసులు గాలింపు చేపట్టిన క్రమంలో నిందితుడిని పట్టుకుని పోలీసులు బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని ఇప్పుడు ప్రెజెంట్ అతన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిందితుడు ఏం చెప్తున్నాడు అసలు ఈ దాడికి కారణం ఏంటి అనే విషయాలు కాసేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారా లేదా అనేది అయితే వేచి చూడాలి కాకపోతే నిందితుడు అయితే ప్రెజెంట్ బాంద్రా పోలీసుల అదుపులో ఉన్నారు దాదాపు 6 కత్తిపోట్లతో సైఫ్ అలీ ఖాన్ ని కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రిలో అర్ధరాత్రి పూట జరిపించడం జరిగింది ప్రధానమైనటువంటి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం బాంద్రా పోలీసులు స్టేషన్ లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము ఆ నిందితుడు కూడా చాలా కుర్రోడ్లాగా అంటే యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తిలానే కనబడుతున్నాడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఫైర్ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆ ఫైర్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేర్స్ నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు నిందితుడు దీనికి గల కారణాలు ఏంటి దాడి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి దొంగతనానికి దోపిడీకే సైఫ్ ఇంట్లోకి వెళ్ళాడా లేదు మరేదైనా కుట్రకోణం ఇందులో ఉందా అనే ప్రశ్నలని నిందితుడిని అడుగుతున్నటువంటి పోలీసులు ఆ విషయాలన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని ఎట్టకేలకు బాంద్రా పోలీసులు పట్టుకున్నారు నాయక్ ఆధ్వర్యంలో 35 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి బాంద్రా పోలీసులు వారి అదుపులో ఉంచుకున్నారు ప్రెజెంట్ బాంద్రా పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని అతన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాడికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం వెంకట్ నిందితుడి ఎట్టకేలకు దొరికాడు అతన్ని బాంద్రా పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి నిన్న తెల్లారుజామున సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నాడో అతన్ని బాంద్రా పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఇటువరకు అతనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మొత్తం కూడా సేకరించడం జరిగింది ఇటు సీసీ ఫుటేజ్ దాంతో పాటు ఇటు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది దీని ఆధారంగా అతని నిందితుడిని కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఇది దొంగతనానికి వచ్చాడా లేకపోతే ఇంకా ఏదైనా విషయమా అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీలు కూడా తెలిసే అవకాశం ఉంది వెంకట నిందితుడు పోలీసులకు ఎక్కడ పట్టుబడ్డాడు ఎక్కడ ఉన్నాడని పోలీసులు గుర్తించారు ఎక్కడ అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు బాంద్రా పోలీసులు అక్కడే ముంబైలోనే దాంట్లో అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇది అతను కూడా అతని మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నిన్న అక్కడ వచ్చినప్పుడు అతని మొబైల్స్ దాంతో పాటు ఇక్కడ అతను నిందితుడి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఫుటేజ్ ద్వారా మొత్తం కూడా ఫేస్ రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది దీనిలో భాగంగానే నిందితుడిని వెంటనే గుర్తించడం అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడా లేకపోతే అతను వెనక ఇక్కడ ఉన్నారా టీం గ్యాంగ్ ఉన్నారా దొంగతనమైనా లేకపోతే ఏదైనా మాఫియాకి సంబంధించి ఇవన్నీ కూడా అయితే ఎంక్వైరీ ఏదైతే చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం అయితే మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది పోలీసులు మరొకసారి మీడియాకు కూడా తెలియజేసే అవకాశం ఉంది దీంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ కూడా కోలుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ సంఘటన సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా అతను కూడా మొత్తం కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సునీల్ ఓకే వెంకట్ థ్యాంక్ యూ వెంకట్ ముంబై బాంద్రా పోలీసుల అదుపులో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ఉన్నాడు సైఫ్ అలీ ఖాన్ పై దాడికి గల కారణాలు అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడడానికి గల కారణాలను కూడా నిందితుడి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది నిందితుడు ఏం చెప్తాడు అలాగే నిందితుడు ఈ విషయంలో దొంగతనానికి మాత్రమే సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళాడా లేదు మరేమైనా కుట్రకోణం దాగి ఉందా అనేటువంటి విషయాలను కూడా పోలీసులు కూబీ లాగే ప్రయత్నం చేస్తున్నారు నాయక్ ఆధ్వర్యంలో నిన్న
ఉదయం నుంచి కూడా 35 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. మొత్తానికి ముంబై బాంద్రా పోలీసుల అదుపులో నిందితుడైతే ఈరోజు అరెస్టు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఓ ప్రక్కన ప్రతిపక్షంలో కూడా అనేకమైనటువంటి నిందలు ప్రభుత్వం మీద ఆరోపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఫడ్నవీస్ కూడా రెస్పాండ్ అయ్యారు. సేఫెస్ట్ సిటీస్లో ముంబై ప్రథమ స్థానంలో ఉంటుందంటూ కూడా ఈ విషయంలో అసలు ఏం జరిగింది అనేది మొత్తం అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి స్పందించారు. డీజీపీ కూడా రెస్పాండ్ అయ్యారు. అండ్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ ఏర్పడి ఈ దర్యాప్తు అనేది కొనసాగించింది, గాలింపు చర్యలు అనేది కొనసాగించింది. 35 బృందాలుగా ఏర్పడిన క్రమంలోనే 48 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అసలు అంత సేఫెస్ట్ సెక్యూరిటీ ఉండేటువంటి ఆ ప్రాంతంలోకి ఎలా చొరబడ్డాడు, వెళ్ళిన తర్వాత ఫైర్ ఎగ్జిట్ అసలు ఆ మార్గాలన్నీ ఎలా తెలిసినాయి, అండ్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందరి యొక్క పనిచేసేటువంటి వాళ్ళందరి ఫోన్లను కూడా తీసుకోవడం జరిగింది, వాళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది, వాళ్ళందరి స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ అపార్ట్మెంట్ నుంచి అంటే సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి బయటికి వెళ్ళిన కాల్స్ని కూడా పోలీసులు తీస్తున్నారు, అవి కూడా వింటున్నారు. దీని ద్వారా ఈ ఇంట్లో నుంచే ఇంటి దొంగ పనా, లేదు బయట నుంచి కుట్రకోణం మీదనే దాగి ఉందా, లేదు దొంగతనానికి మాత్రమే ఈ నిందితుడు వచ్చాడా ఇంట్లోకి అనే విషయాలన్నింటినీ కూడా పోలీసులు కూపి లాగుతున్నారు నిందితుడి దగ్గర నుంచి. మొత్తానికి ఎట్టకేలకు అర్ధరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి సీరియస్గా గాయపడ్డారు సైఫ్ అలీ ఖాన్. 6 కత్తిపోట్లు జరిగాయి. 6 కత్తిపోట్లు కి గురయ్యారు సైఫ్ అలీ ఖాన్. అందులో ఆపరేషన్ కూడా చేశారు, కాస్మెటిక్ సర్జరీ చేశారు, న్యూరో సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సైఫ్ అలీ ఖాన్ కి. ప్రెజెంట్ అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి 2:30 గంటల ఆ ప్రాంతంలో అతన్ని ఒక ఆటోలో, సైఫ్ అలీ ఖాన్ని ఒక ఆటోలో కుటుంబ సభ్యులు కరీనా కపూర్ అలాగే తన కొడుకు ఇబ్రహీం ఇద్దరు కూడా తనయుడు ఇబ్రహీం ఇద్దరు కూడా ఆటోలో సైఫ్ అలీ ఖాన్ని లీలావతి హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ చికిత్సను వెనువెంటనే వైద్యులు అందించేలాగా చేశారు. ఈ క్రమంలోనే నిందితుడిని ఇంకెవరి మీద దాడి చేయకుండా సైఫ్ అలీ ఖాన్ అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందులో రియల్ హీరోగా ఉన్నారంటూ కూడా సోషల్ మీడియా అంతా కూడా ఈరోజు సైఫ్ అలీ ఖాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాకపోతే ఈ దాడికి 6 కత్తిపోట్లు పడవడానికి దొంగతనానికే వచ్చినటువంటి నిందితుడు దొంగతనానికే కారణమా, దొంగతనం చేస్తుంటే అడ్డుకోవడమే కారణమా, లేదు కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తుంటే సైఫ్ అలీ ఖాన్ అడ్డుకోవడం వల్ల సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడా అనేది కూడా ఓ పక్కన సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు తీసుకోబోతున్నారు, రికార్డ్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ అలాగే ఇంట్లో ఉన్న పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న వ్యక్తులందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ కూడా కీలకంగా మారనుంది. అలాగే ఇప్పుడు నిందితుడు ఏం చెప్తాడు, నిందితుడి నుంచి ఎటువంటి ప్రశ్నలకు ఎటువంటి జవాబులు వస్తాయి, సహకరిస్తాడా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగానే ఉంది. ఈ విషయంలో నిందితుడు ఏం చెప్తాడు అనేదే ఇక్కడ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి బాంద్రా పోలీసులు నిందితుడిని అయితే పట్టుకున్నారు. 48 గంటల్లోనే పోలీసులు నాయక్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారి నాయక్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం సక్సెస్ అయింది నిందితుడిని పట్టుకోవడంలో. నిందితుడి దగ్గర నుంచి ఈ అటాక్ కి సంబంధించిన వివరాలన్నీ సేకరించడంలో కూడా పోలీసులు తొందరలోనే సక్సెస్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ వివరాలన్నీ వెల్లడిస్తారా లేదా అనేది వేచి చూడాలి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టకేలకు పోలీసుల అదుపులో, బాంద్రా పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. తను వెళ్ళడం కూడా 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది. తనని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తున్నారు. అతని మొహంలో అయితే ఏమాత్రం కూడా ఆ భయం కానీ బెరుకు కానీ కనబడట్లేదు. చాలా అంటే ఆ విజువల్స్లో తన ఎక్స్ప్రెషన్స్ కానీ లేదు తను ఉన్నటువంటి విధానాన్ని కనుక మనం చూస్తుంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంటల్గానే తను చేసినట్లుగా కూడా కనబడుతోంది అతని బిహేవియర్ చూస్తుంటే. ఈ నేపథ్యంలో దీని వెనక కుట్రకోణం ఏదన్నా దాగు ఉందా, లేదు దోపిడీకే తను అక్కడికి వెళ్ళాడా, దోపిడీకి అడ్డుపడ్డాడు అన్న క్రమంలోనే ఆ అక్కసుతో సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది. కానీ సైఫ్ అలీ ఖాన్పై 6 కత్తిపోట్లతో దాడి చేశాడు ఈ నిందితుడు. ఆ నిందితుడిని బాంద్రా పోలీసులు పట్టుకున్నారు. తన వెనక ఇంకెవరైనా ఉన్నారా, ఈ దోపిడీకి ఎవరెవరు ప్లాన్ చేశారు, ఒంటరిగా అంత పెద్ద సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతానికి ఒకే దొంగ ఇండివిజువల్గా
వెళ్ళడానికి ఎవరు కూడా సాహసించరు. అటువంటిది తన వెనక ఇంకెవరైనా ఉన్నారా, ఇందులో ఇంటి దొంగల పనేనా, ఇంటి దొంగలే ఈ కుట్ర పన్నారా, లేదు బయట నుంచి ఇంకేదైనా కారణమా అనేది కూడా పోలీసులు వెలికి తీయాల్సి ఉంది. కానీ నిందితుడు మాత్రం అదుపులో ఉండటంతో ఈ విషయాన్ని పోలీసులు ఎంత సీరియస్గా తీసుకున్నారు మహారాష్ట్ర పోలీసులు అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. మహారాష్ట్ర పోలీసులు 33 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. 48 గంటల లోపే 33 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. నిందితుడిని అడుగుతున్నటువంటి ప్రశ్నలకి నిందితుడు సమాధానం ఇస్తున్నారా, అసలు విచారణకి సహకరిస్తాడా, సహకరించకపోతే పోలీసులు సహకరించేలాగా చేస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. కాసేపట్లోనే పోలీసులు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది అఫీషియల్గా. అండ్ అలాగే సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకునే పోలీసు అధికారులు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ అలాగే ఈ నిందితుడు ఇచ్చేటువంటి వివరాలు, ప్రశ్నలకి సమాధానాలు కూడా చాలా కీలకంగా ఒక టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మహాయుతి కూటమి ప్రభుత్వం చాలా అగ్రెసివ్గా, ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో చాలా అగ్రెసివ్గా ఈ విషయంలో పోలీసుల మీద కూడా ఆ ఫోర్స్ అనేది ఇదనేది ఉంది అనేది కూడా చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే ఆ పోలీసులు కూడా చాలా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే 35 బృందాలుగా ఏర్పడ్డారు పోలీసులు. 35 బృందాలుగా ఏర్పడి మహారాష్ట్ర అంతటా సీసీ ఫుటేజ్లు అలాగే తన యొక్క ఫింగర్ ప్రింట్స్ని కూడా సేకరించి ఆ విధంగా కూడా తను ఎక్కడున్నాడు అనేది ఫేషియల్ రికగ్నిషన్ యాప్స్ ద్వారా, ఫేషియల్ రికగ్నిషన్ కూడా పోలీసులు టెక్నాలజీని ఉపయోగించారని చెప్పొచ్చు. ఇందులో ఉపయోగించి నిందితుడిని 33 గంటల్లోనే రికార్డు సమయంలో నిందితుడిని పట్టుకున్నారు. పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్ లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆ నిందితుడిని చూస్తుంటే చాలా పకడ్బందీగా అతను చాలా ఫియర్లెస్గా కనబడుతున్నాడు. ఈ దాడి వెనక కుట్రకోణం ఉందా లేదా అనేది అతని మొహంలో చూస్తుంటే ఒక 50% ఒక క్లారిటీ అయితే వస్తోంది. దోపిడీకి వెళ్ళేటువంటి దొంగలాగా ఆ వ్యక్తి కనబడుతున్నట్లయితే లేదు. సో ఈ క్రమంలో అతని దగ్గర నుంచి వచ్చేటువంటి జవాబులు చాలా కీలకంగా మారనున్నాయి. ఈపాటికే పోలీసుల విచారణలో కొన్ని విషయాలన్నా పోలీసులు అతని దగ్గర నుంచి, నిందితుడి దగ్గర నుంచి సేకరించేటువంటి పనిలో నిమగ్నమయ్యే ఉన్నారు. కొన్ని విషయాలు అయితే సేకరించారని అనుకోవచ్చు కూడా. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు ఇప్పుడు అతన్ని విచారిస్తున్న క్రమంలో ఎంతసేపట్లో వివరాలు బయటకు వస్తాయి. ఇది దాడా, లేదు దోపిడీ దాడా, లేదు ఇంకేదైనా కుట్రకోణంలో దాడి జరిగిందా, సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి, సల్మాన్ ఖాన్కి సంబంధించి మనం బెదిరింపులు చూసాం, కానీ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి అటువంటి బెదిరింపులు కూడా ఎక్కడా రాలేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, లేదా దాడులు చేస్తున్న వాళ్ళ వెనకున్నటువంటి వ్యక్తి గుజరాత్ జైల్లో నుండి అంతా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు అని ప్రతిపక్షాలు ఒక ప్రక్కన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శివసేనకు సంబంధించిన ముఖ్యంగా ఆ సభ్యులు, ఆ ప్రజాప్రతినిధులు ఎక్కువగా విమర్శలు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం దీనికి ఒక సమాధానం చెప్పాల్సి ఉంది.